Attention, please. Attention, please. ప్రజల రక్షణ కోసం ప్రాణాల కోసం బయట వేసవి ఎండలు ఎంతలా మండిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా. ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతల నుండి మనల్ని, మన కుటుంబాన్ని ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో, వాతావరణం మారుతున్న కొద్దీ మన శరీరాలు ఎలా స్పందిస్తాయో ఈ చర్చలో స్పష్టంగా తెలుసుకుందాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా అసలు ఈ వడగాలులు ఎందుకు వస్తాయి, ఆ సమయంలో మన శరీరంలో జరిగే ఖచ్చితమైన మార్పులు ఏమిటి, ప్రమాదకరమైన వడదెబ్బ లక్షణాలను ఎలా గుర్తించాలి, మరియు మనల్ని కాపాడే సులభమైన జాగ్రత్తలేంటి అనే విషయాలను చాలా వివరంగా, సులభంగా అర్థమయ్యేలా చూద్దాం. సరే, ముందుగా మనం ఎదుర్కొంటున్న ఈ వేసవి తీవ్రత గురించి మాట్లాడుకుందాం. అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. వడగాలులు. ఈ పదం మనం ప్రతి వేసవిలోనూ వార్తల్లో వింటూనే ఉంటాం. కానీ సైంటిఫిక్గా చెప్పాలంటే ఇది కేవలం ఉష్ణోగ్రతలు పెరగడం మాత్రమే కాదు. గాలిలో అకస్మాత్తుగా తేమ పూర్తిగా తగ్గిపోయి ఎండ తీవ్రతతో పాటు అసాధారణంగా వీచే వేడి గాలులనే వడగాలులు అంటాం. ఇది వాతావరణంలో వచ్చే ఒక తీవ్రమైన, చాలా డ్రై అయిన మార్పు. మరి ఈ వడగాలులను లైట్ గా తీసుకుంటే ఏమవుతుంది? అదే వడదెబ్బ. సరైన జాగ్రత్తలు తీసుకోనప్పుడు ఈ వేడి గాలులు మన శరీరంపై చూపే తీవ్రమైన ఇంపాక్ట్ పేరే వడదెబ్బ. ఇది కేవలం ఎండకొచ్చే నీరసం కాదు, అక్షరాల ప్రాణానికి ముప్పు తెచ్చే ఒక సీరియస్ మెడికల్ ఎమర్జెన్సీ. అందుకే దీని గురించి తెలుసుకోవడం మనందరికీ చాలా అవసరం. అయితే బయట ఎండ దంచి కొడుతున్నప్పుడు అసలు మన చర్మం కింద, మన శరీరం లోపల ఏం జరుగుతుందో తెలుసా? ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లాగా జరుగుతుంది, గమనించండి. ముందుగా బయట ఎండ తీవ్రత పెరిగిపోయి గాలిలో తేమ పడిపోతుంది కదా. అప్పుడు మన శరీరంలోని నీటి శాతం వేగంగా ఆవిరైపోయి తీవ్రమైన డీహైడ్రేషన్ మొదలవుతుంది. అలా ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల శరీరం తనను తాను చల్లబరుచుకునే కంట్రోల్ను పూర్తిగా కోల్పోతుంది. ఆ కంట్రోల్ తప్పిన క్షణమే వడదెబ్బకు గురవుతాం. ఒక థర్మోస్టాట్ పాడైపోతే ఇంజిన్ ఎలా హీట్ ఎక్కుతుందో సరిగ్గా అలాగే జరుగుతుందన్నమాట. డీహైడ్రేషన్ నుంచి వడదెబ్బ దాకా పరిస్థితి ఎంత వేగంగా మారుతుందో చూశాం కదా. మరి ఈ డేంజర్ జోన్లోకి వెళ్తున్నామని మనకెలా తెలుస్తుంది? మన శరీరం ఇచ్చే ఈ వార్నింగ్ సిగ్నల్స్ ను మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. శరీరం కాలిపోతున్నట్లుగా వేడెక్కడం, భరించలేని తలనొప్పి, కళ్ళు తిరగడం, విపరీతమైన నీరసం, వాంతులు, ఇవన్నీ బేసిక్ వార్నింగ్స్. కానీ ఇక్కడ ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ ఉందండి. అదేంటంటే అకస్మాత్తుగా చెమటలు పట్టడం, ఆగిపోవడం. ఎండలో ఉన్నప్పుడు చెమట ఆగిపోయిందంటే శరీరం తన కూలింగ్ సిస్టమ్ ని లాక్ చేసేసిందని అర్థం. ఇది వెంటనే మూర్ఛపోవడానికి, ప్రాణాపాయానికి కూడా దారితీస్తుంది. సాధారణంగా ఈ ఎండల ప్రభావం అందరిపైన ఉంటుంది. కానీ మనలో అందరూ దీన్ని ఒకేలా తట్టుకోలేరు. సాధారణ ప్రజల కంటే కూడా మన ఇళ్లలో ఉండే చిన్నపిల్లలు మరియు వృద్ధులు అత్యంత తీవ్రమైన ప్రమాదంలో ఉంటారు. ఎందుకంటే వారి శరీరాలకు ఈ వేడిని తట్టుకుని ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ చాలా తక్కువ. కాబట్టి వాళ్ళ విషయంలో మన డబుల్ అలర్ట్ గా ఉండాలి. సో, ఇదంతా వింటుంటే కాస్త భయంగానే ఉంటుంది. కానీ భయం వద్దు. ప్రాణాలను కాపాడే మన రోజువారీ రక్షణ వ్యూహాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మన గేమ్ ప్లాన్ ఏంటంటే ఇదిగో, ఈ చిన్న టెక్నిక్స్ పాటిస్తే చాలు. మొదటిది హైడ్రేషన్. దాహం వేసినా వేయకపోయినా తరచూ నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగుతూనే ఉండాలి. ఇక టైమింగ్ విషయానికొస్తే మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎండ పీక్స్ లో ఉంటుంది కాబట్టి ఆ సమయంలో బయటకు వెళ్ళకపోవడమే 100% సేఫ్. ఒకవేళ తప్పక వెళ్లాల్సి వస్తే తేలికపాటి కాటన్ బట్టలు మాత్రమే వేసుకోవాలి. తలకు క్యాప్ గానీ టవల్ గానీ ఖచ్చితంగా కప్పుకోవాలి. వీలైనంత వరకు నీడపట్టున ఉంటూ బాడీని కూల్గా ఉంచుకోవడమే మన బెస్ట్ డిఫెన్స్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏ మాత్రం అస్వస్థతగా అనిపించినా లేదా విపరీతమైన అలసట అనిపించినా వెంటనే చేస్తున్న పని ఆపేసి రెస్ట్ తీసుకోవాలి. ఏం కాదులే అని అస్సలు అనుకోవద్దు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను కలవాలి. ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తే పరిస్థితి క్షణాల్లో చేయి జారిపోతుంది. ఈ విశ్లేషణ ముగించే ముందు మనం ఎప్పటికీ మర్చిపోకూడని ఒక పవర్ఫుల్ విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఎస్, వేసవి ఎంత తీవ్రమైనా మనం తీసుకునే జాగ్రత్తలు అంతకంటే బలమైనవి. ప్రకృతి విసిరే సవాలు ఎంత పెద్దదైనా సరే, సమష్టిగా మనం తీసుకునే ముందు జాగ్రత్తల ముందు అది చిన్నబోవాల్సిందే. మన ప్రిపరేషన్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండాలి.
కంక్లూజన్ ఏంటంటే వడగాలులొచ్చాయని పానిక్ అవ్వాల్సిన పనే లేదు. జస్ట్ బేసిక్ కామన్ సెన్స్‌తో అప్రమత్తంగా ఉందాం. ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ, నీడను ఆశ్రయిస్తూ మన ఆరోగ్యాన్ని సేఫ్‌గా ఉంచుకుందాం. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకునే ప్రతి కుటుంబం ఎండల బారి నుండి ఖచ్చితంగా సురక్షితంగా ఉంటుంది. జాగ్రత్తే శ్రీరామ రక్ష. మన ఆరోగ్యం ఎప్పుడూ, ఎల్లప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది. ముగించే ముందు ఒక ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తాను. ఈ వేసవిలో మన ఇళ్లల్లో ఉన్న పిల్లలు, వృద్ధులతో పాటు సమాజంలోని అత్యంత బలహీన వర్గాలను ఎండల నుండి రక్షించుకోవడానికి సమిష్టిగా మనం ఎలాంటి అడుగులు వేయబోతున్నాం? వాళ్ళకి మనం ఎలా అండగా నిలవబోతున్నాం? ఆలోచించండి. అందరం సురక్షితంగా ఉందాం, చల్లగా ఉందాం. ఈ విశ్లేషణలో నాతో పాటు జాయిన్ అయినందుకు ధన్యవాదాలు.